వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటన అక్టోబర్ 9వ తారీఖున అంటే ఎల్లుండు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వారి పర్యటన ఉంటుంది. నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని సందర్శించి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి నిర్ణయం ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకుందో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ వారు సందర్శించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని పార్టీ రూపొందించింది. దానికి సంబంధించి 4వ తారీఖు నుంచి సంబంధించినటువంటి అధికారులు అటు విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి అటు అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి ఎస్పీ గారికి ఇద్దరికి కూడా ఈ పర్యటన వివరాలని వారి దృష్టిలో పెట్టి ఇలా 9వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తా ఉన్నారు. సంబంధించినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయాల్సిందిగా కోరుతా ఉన్నామని చెప్పి అటు వైజాగ్ సిపి గారికి అలాగే అనకాపల్లి ఎస్పీ గారికి కూడా వాళ్ళకి లేఖలు ఇవ్వడం జరిగింది. త్రూ ప్రాపర్ ఛానల్ వారు మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి ఎస్డిపిఓ నర్సీపట్నం ద్వారా లెటర్ పంపించమంటే అది కూడా పంపించడం జరిగింది. గడిచినటువంటి 2 రోజులుగా మనం లెటర్ పెట్టడం, వారు కొన్ని క్లారిఫికేషన్స్ అడగడం, మళ్ళీ తిరిగి మనం క్లారిఫికేషన్స్ ఇవ్వడం, మళ్ళీ నిన్న ఈవినింగ్ కూడా ఒక లెటర్ వారు రాయడం, వాటి క్లారిఫికేషన్స్ ఈరోజు ఇస్తామని చెప్పి మనం చెప్పడం కూడా జరిగింది. ఈ లోపు మధ్యాహ్నం దాదాపు 2-2:30 ప్రాంతంలో వారు ఈ లేఖను పంపించడం జరిగింది. ఈ లేఖలో క్లియర్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటనకు సంబంధించి ఏదైతే మీరు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నం వరకు కాలేజీ నిర్మాణం అవుతున్నటువంటి కాలేజ్ దగ్గరికి రోడ్డు మార్గాన వస్తానని చెప్పి మీరు దరఖాస్తు పెట్టారో, మనం పెట్టింది పర్మిషన్ కోసం పెట్టినటువంటి దరఖాస్తు కాదు, ఇంటిమేట్ చేశాం పోలీసులకి. మీరు నెసరీ సెక్యూరిటీ అరేంజ్మెంట్ Z+ కేటగిరీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నెసరీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయండి అని చెప్పి ఏదైతే ఇంటిమేట్ చేశామో దానికి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు చేసి ఈ లేఖ నర్సీపట్నం ఎస్డిపిఓ నుంచి ఈ లేఖ రావడం జరిగింది. అయితే వేరే ఆల్టర్నేటివ్ రోడ్ వాళ్ళు ఫస్ట్ రాసినటువంటి పాయింట్ ఏంటంటే విశాఖపట్నం నుంచి నిర్మాణంలో ఉన్నటువంటి నర్సీపట్నంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ వరకు 63 కిలోమీటర్లు ఉంది. ఇటు నేషనల్ హైవే 16 కానీ స్టేట్ హైవే 38 కానీ ఇదంతా కూడా నేషనల్ హైవే స్టేట్ హైవేస్ ఉన్నాయి కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో అన్నట్టు ఒక పాయింట్ రాశారు. సరే చెప్పండి, వేరే ఆల్టర్నేటివ్ రోడ్ చెప్పానండి. విశాఖపట్నం నుంచి మాకవారపాలెం వెళ్ళడానికి ఈ రోడ్డు కాకుండా వేరే రోడ్డు ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి ఒక నాయకుడు, ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి వేరే ఆల్టర్నేట్ రోడ్ చెప్పానండి డిపార్ట్మెంట్ని. రెండో పాయింట్లో ఏం రాశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రూట్లో వస్తున్నటువంటి క్రమంలో వేలాది మంది రోడ్ల మీదకి వచ్చేటువంటి దానికి అవకాశం కనబడతా ఉంది. అనేక జంక్షన్స్లో పెద్ద ఎత్తున జనాలు వచ్చి వారికి స్వాగతం పలికేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మా అంచనా ప్రకారం 65,000 మంది వస్తారన్నటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ రాసిచ్చింది. 65,000 మంది. ఒక సామాన్యమైన మాకు తెలిసి మేము అనేక సమావేశాలు అనేక సభలు మేము నిర్వహించాం, కానీ మేము 65,000 మందిని మొబిలైజ్ చేసినటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఏదైనా ప్రభుత్వంలో ఉంటే బస్సులు తేవచ్చు, ప్రభుత్వంలో ఉంటే ఆటోలు ఇస్తారు, ఆర్టీసీ బస్సులు ఇస్తారు, ప్రైవేట్ వాళ్ళు బస్సులు ఇస్తారు.
మొబిలైజ్ చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఒక పర్యటనకు వస్తూ ఉంటే 65,000 మంది వస్తారన్నటువంటిది పోలీస్ శాఖే చెప్తా ఉందనంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేటువంటి విషయాన్ని కూడా గమనించమని చెప్పుకోతా ఉన్నా. ఎవరి తరం కాదు 65,000 మందిని తీసుకురావడం. ఒక నియోజకవర్గం నుంచి మా అయితే ఒక 10,000 మందినో 5,000 మందినో తరలించడం అంటే ఏదో బాధపడి తీసుకురాగలం. కానీ పోలీస్ శాఖే 65,000 మంది వస్తారని చెప్పి అంచనా వేస్తుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వారు తీసుకున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిర్ణయం మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది అనేటువంటి దానికి ఈ సమాధానం వారు ఇచ్చినటువంటి ఈ లేఖలో వారి సమాధానం ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మూడో పాయింట్, మేము ఇంతమంది పోలీసుని 63 కిలోమీటర్ల మేర మేము పోలీసుని డిప్లాయ్ చేయడం అనేటువంటిది మా వల్ల కాదు. చాలా షార్ట్ పీరియడ్, ఈ సమయంలో మేము పోలీసుని డిప్లాయ్ చేయలేము అనేటువంటిది మూడో పాయింట్. చెప్పండి, గడిచినటువంటి 15 మాసాల్లో అనేక పర్యటనలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో. ఎక్కడికక్కడ 100 మందిని 200 మందిని 300 మందిని పోలీసుల్ని మేము డిప్లాయ్ చేసామనేటువంటి మాట చెప్తున్నారు తప్ప యాక్షన్లో ఒక్క పోలీస్ అన్నా ఎక్కడన్నా కనబడాడు చెప్పమనండి. ఒక రోప్ పార్టీ వచ్చిందంటే ఆ వ్యాన్లో కూర్చుంటారు. అంటే రోప్ పార్టీని పెట్టాము, జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశాము అనేటువంటిది చెప్పడానికి తప్ప పోలీస్ వారి డిపార్ట్మెంటల్ డ్యూటీ చేసి ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి ఒక నాయకుడికి ఇవ్వాల్సినటువంటి భద్రత ఇచ్చినటువంటి ఒక్క సంఘటన గడిచినటువంటి 15 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చేసింది చూపించమనండి. రాప్తాడు వెళ్తే హెలిప్యాడ్ దగ్గర మొత్తం జనాన్ని వదిలేశారు. హెలికాప్టర్ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ తిరిగి హెలికాప్టర్లో ఆ ఏజెన్సీస్ కానీ లేదా పైలట్స్ కానీ వారి ప్రోగ్రామ్స్కి ఇది చేయాలన్నా రావాలన్నా పర్మిషన్ తీసుకోవాలన్నా భయపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్. మళ్ళీ తిరిగి మాకు పోలీస్ శాఖ మాకు సమయం సరిపోదు, ఇంతమంది పోలీసుని తీసుకురాలేమని అంటే మీరు ఎక్కడిచ్చారు? పోలీస్ సపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు చెప్పండి గడిచినటువంటి 15 మాసాల్లో? తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. 4వ పాయింట్ ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియా, ఫార్మా సిటీ ఉంది, అచ్యుతాపురం సెజ్ ఉంది. దీనికి వచ్చేటువంటి రాకపోకలు ఇబ్బందులు కలుగుతాయి, ట్రాఫిక్ కంజెషన్ ఉంటుంది అనేటువంటిది చెప్తా ఉన్నారు. ఆయన వచ్చేది 11 గంటలకి. అయితే మార్నింగ్ షిఫ్ట్ ఉదయాన్నే 6 గంటలకు ఉంటుంది, జనరల్ షిఫ్ట్ 9 గంటలకు ఉంటుంది, బి షిఫ్ట్ 2 గంటలకు ఉంటుంది, సి షిఫ్ట్ రాత్రి 10 గంటలకు ఉంటుంది. నాకు తెలిసి అయితే ఇవే వర్కింగ్ అవర్స్ అయితే మాత్రం. ఆయన వచ్చేది 11 గంటలకి. ఎక్కడ ఏ రోడ్డు బ్లాక్ చేస్తామని చెప్పి చెప్పలేదే మేము, ఏ రోడ్డు మీద మీటింగ్ పెడతామని చెప్పి చెప్పలేదే, ఎక్కడ రోడ్ షో ఉంటుందని చెప్పి చెప్పలేదే. మీ అంతటి మీరే అంచనా వేసుకొని ప్రజలు వారు స్వచ్ఛందంగా రావచ్చని చెప్పి మీరే చెప్పి ఈరోజు మేము వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పండి? అక్కడ కంపెనీలు ఇబ్బంది పడతాయి, లేదా ఫ్యాక్టరీలు ఇబ్బంది పడతాయి అనేటువంటి దానికన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇబ్బంది పడతారు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి భయపడతా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. 5వ పాయింట్, గతంలో మీరు ఏదైతే కాలేజ్ విజిట్ చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని చెప్పి చెప్తున్నారో దానికి ఏ అబ్స్ట్రక్షన్ లేకుండా హెలికాప్టర్ మీద వస్తే పరిశీలిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. హెలికాప్టర్ మీద వస్తే పరిశీలిస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రావాలో కూడా మీరు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదా? ఆయన ఎలా రావాలో, ఏం మాట్లాడాలో, ఏం చెయ్యాలో ఇది కూడా ఈ ప్రభుత్వమే నిర్ణయిస్తుందా? గతంలో నెల్లూరు పర్యటనకు వెళ్తామనంటే ఆ హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వడానికి 3 సార్లు పర్యటన కార్యక్రమం మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రాప్తాడ్లో హెలికాప్టర్ పర్మిషన్ తీసుకుంటే పూర్తిగా సెక్యూరిటీ అంతా కూడా
గాలికి వదిలేసి ఆ హెలికాప్టర్ని డ్యామేజ్ చేసి మళ్ళీ హెలికాప్టర్ ఏజెన్సీస్ అనేటువంటివి రెస్పాండ్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. మీరు ఈరోజు మళ్ళీ కొత్తగా హెలికాప్టర్ అని చెప్పి మీరు సలహా ఇస్తా ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 6వ పాయింట్ ఏంటంటే మొన్న తమిళనాడులో జరిగినటువంటి ఘటన. టీవీకే పార్టీ అధ్యక్షులు విజయ్ గారు వారి బహిరంగ సభలో 39 మంది దగ్గర మరణించారు. అటువంటిది ఏదైనా జరగవచ్చేమో, అందుకని ఈ రోడ్ షోకి పర్మిషన్ లేదు అనేటువంటిది వారు 6వ పాయింట్గా రాశారు. చంద్రబాబు నాయుడు గారు కందుకూరు వెళ్ళి 9 మందిని చంపేసినా, లేదా మంగళగిరి వెళ్ళి 3 చంపేసినా, పుష్కరాలకు వచ్చి రాజమండ్రిలో 29 మందిని చంపేసినా, అంటే ఆయన ఏ పర్యటనకి వెళ్ళినా ఎవరినైనా చంపవచ్చు. చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 14 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పార్టీ స్థాపించిన దగ్గర నుంచి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా అనేక ఈవెంట్స్ చేశాం, అనేక బహిరంగ సభలు పెట్టాం. ఒక్క ఇన్సిడెంట్ చెప్పానండి. మాకు మా పర్యటన, మా కార్యక్రమాలు ఎంత ముఖ్యమో ఆ కార్యక్రమాలకు వచ్చేటువంటి ప్రజలు, మా పార్టీ కార్యకర్తలు, మా అభిమానులు కూడా మాకు అంతే ముఖ్యం. మీకున్నటువంటి జాగ్రత్తల కన్నా మాకు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం మేము. మీరు ఎక్కడో ఏదో జరిగింది, ఆ జరిగింది మళ్ళీ ఇక్కడ జరగవచ్చు, అందుకని మేము పర్మిషన్ ఇవ్వట్లేదని అంటే, ఇదే ప్రతిపక్ష నాయకుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇంతమందిని పొట్టన పెట్టుకొని, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొట్టన పెట్టుకొని, అయినప్పటికీ కందుకూరులో ఇన్సిడెంట్ అయినప్పటికీ ఎక్కడ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని మనం ఏదో రాజకీయం చేస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో అనుకుంటారని ఆ రోజు మా ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చింది, జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం. అయినా సరే జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు ఆ రోజు. ఒకవేళ ఇదే జరిగితే రేపు రాజమండ్రి పుష్కరాలు మళ్ళీ ఉన్నాయి. రేపు 2027 2027లో పుష్కరాలు ఉన్నాయి. ఎలా మానిమనండి చంద్రబాబు నాయుడు గారిని. మళ్ళీ అక్కడ కూడా తొక్కిసలాట అయిపోద్ది, ఏదన్నా అయిపో. గతంలో నేను ఒక 29 మంది చంపిస్తాను, మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ చచ్చిపోతారు, మళ్ళీ నా షూటింగ్ కోసం, నా డైరెక్షన్ కోసం, నా వీడియోల కోసం, నా రీల్స్ కోసం, నేను నా పబ్లిసిటీ కోసం వెళ్తే మళ్ళీ ప్రజలు చచ్చిపోతారేమో, నేను వెళ్ళడం మానేస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారు. అంటే మీకు ఒక రాజ్యాంగం, ఈ రాష్ట్రంలో సామాన్యమైనటువంటి ప్రజలకి, ప్రతిపక్షాలకి ఒక రాజ్యాంగం. దాంతోపాటు 7వ పాయింట్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్ళినప్పుడు 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఈ 2-3 ఇన్సిడెంట్స్ని మీకు ఉదాహరణగా చెప్తున్నామని చెప్పి రాశారు. మళ్ళీ మాకు సూచనలు ఏ రాశారు? ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతుల్ని వారు కలవడానికి, వారి ఇబ్బందులు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు స్టోన్ పెల్టింగ్ అది జరిగింది, కొంతమంది పోలీసులు, కొంతమంది సివిలియన్స్ గాయపడ్డారనేటువంటిది రాశారు. ఎవరిస్తారని వాళ్ళు ఆ రోజు నల్ల బెలూన్స్ పట్టుకొని ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద, మా పార్టీ కార్యకర్తల మీద రాళ్లు రువ్వినటువంటి మాట వాస్తవం కదా? దానికి ఇదే మీ పోలీస్ శాఖ వారికి అండగా నిలబడినటువంటి మాట వాస్తవం కదా? మా పర్యటన, మా కార్యక్రమాన్ని, మా ప్రజలను ఉద్దేశించి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి మా నాయకుడు వస్తుంటే మధ్యలో ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంకరేజ్ చేసి వారి పార్టీ వాళ్ళని పంపించి మా పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద రాళ్ళు రూపించి తిరిగి అదేదో మేం చేసినట్టు రాస్తే ఎలాగా? చేయండి, ఎంక్వైరీ చేయండి. అలాగే రెంటపాలెంలో వెహికల్స్కి పర్మిషన్స్ ఇచ్చాం. ఎన్ని వెహికల్స్కి? 3 వెహికల్స్కి 100 మందికి పర్మిషన్స్ ఇచ్చాం. చాలామంది ప్రజలు వచ్చారు. ఎవరో ఒక వ్యక్తి చనిపోయారు అనేటువంటిది రాశారు. ఎవరి నిర్లక్ష్యం వల్ల చనిపోయారు?
ఇదే మీ పోలీస్ శాఖ ఏం చెప్పింది? ముందు రోజు ఏం చెప్పింది? మరుసటి రోజు ఏం చెప్పారు? ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది? మీరు పెట్టినటువంటి కేసులు ఎవరి మీద? ఎవరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కారు నడుపుతున్నటువంటి డ్రైవర్ ఏ డిపార్ట్మెంట్ చెప్పండి? మీ పోలీస్ డిపార్ట్మెంటే. పోలీస్ శాఖ సంబంధించినటువంటి డ్రైవరే జగన్మోహన్ రెడ్డి గారు కారు తప్పుతా ఉన్నారు. ఒకవేళ మీరు చెప్పిందే నిజం అనుకుంటే మీ డిపార్ట్మెంట్దే తప్పు. మేము ఎవరి ప్రాణాలు పోవాలి, మా కార్యకర్తలు వస్తే వాళ్ళ ప్రాణాలు పోవాలని చెప్పి ఏ నాయకుడు కోరుకుంటాడు? ఆ సవాల్ మీద రాజకీయం చేసేటువంటి తత్వం ఈ చంద్రబాబు నాయుడు గారికే ఉంది. అదొక ఇన్సిడెంట్ చెప్పారు. మన బంగారుపాలెంలో మార్కెట్ యార్డ్ దగ్గరికి హెలిప్యాడ్ స్టాంపేడ్ అయ్యింది. ఆ రోజు నేషనల్ చిత్తూరు బెంగళూరు హైవే మీద ట్రాఫిక్ కంజెషన్ అయిందని చెప్పి రాశారు. ఇక్కడ బంగారుపాలెం చిత్తూరు డిస్ట్రిక్ట్ వెళ్ళినప్పుడు ఆ రోజు చిత్తూరు బెంగళూరు నేషనల్ హైవే మీదకి అసలు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కాన్వాయే వెళ్ళలేదు. చిత్తూరు బెంగళూరు సంబంధించినటువంటి ఆ నేషనల్ హైవే కానుకుని ఉన్నటువంటి సర్వీస్ రోడ్లో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కాన్వాయ్ వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ వచ్చి మీరు నేషనల్ హైవే మీదకి వచ్చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినా సరే ఎక్కడ నేషనల్ హైవే మీదకి వెళ్తే ట్రాఫిక్ కంజెషన్ ఉంటుందని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే సర్వీస్ రోడ్లో వెళ్ళమని చెప్పి ఆదేశించి సర్వీస్ రోడ్లో వెళ్ళాం. మరి ఆ రోజు మీ పోలీస్ డిపార్ట్మెంటే, మీ ఎస్పీలే నేషనల్ హైవే మీద వెళ్ళమని చెప్పి ఈ రోజు ఇదే మీ పోలీస్ డిపార్ట్మెంటే ఈరోజు నేషనల్ హైవే మీద వద్దు, స్టేట్ హైవే మీద వద్దు అని చెప్పి మీరు లేఖలు రాస్తే ఏమనుకోవాలి? గడిచినటువంటి 5 రోజులుగా మీ అందరికి తెలుసు 4వ తారీఖు నుంచి దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. 4, 5, 6 ఈరోజు 7వ తారీఖు. అంటే ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ చేసేస్తే పర్యటన ఆగిపోద్ది, జగన్మోహన్ రెడ్డి గారు రావడం మానేస్తారు. మీ అమాయకత్వం. మేము ఏ రోజు మీకోసం మీ దగ్గర పర్మిషన్లు అడగలా, మీకు సమాచారం మాత్రమే ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తున్నారు, విశాఖపట్నం నుంచి నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ విజిట్ చేస్తా ఉన్నారు, అక్కడ పత్రికా సమావేశం పెట్టి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారన్నటువంటి సమాచారాన్ని కావాల్సినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయమని మాత్రమే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసాం తప్ప మా నాయకుడు వస్తున్నాడు మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని ఎవరు అడగలేదు. మాకు అవసరం కూడా లేదు. 2 ప్రజా సమస్యల మీద వస్తున్నటువంటి ఒక ప్రజానాయకుడు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ప్రశ్నించడానికి వచ్చినప్పుడు ఎవరు పర్మిషన్ కావాలండి? మీకు నచ్చినట్టు భూములు అమ్మేస్తారు, మీకు నచ్చినట్టు కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తారు, మీకు నచ్చినట్టు విద్యను ప్రైవేట్ పరం చేస్తారు, మీకు నచ్చినట్టు వ్యవసాయాన్ని ప్రైవేట్ పరం చేస్తారు. ఇంక ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడకూడదా? చివరికి వాళ్ళు ఏమంటారంటే పర్మిషన్ లేదు, ఒకవేళ మీరు రావాలనుకుంటే హెలికాప్టర్ పర్మిషన్ పెట్టుకుంటే మేము పరిశీలిస్తామని చెప్పి చెప్తారు. ఇది లాస్ట్ పాయింట్. అసలు నాకు అనుమానంగా ఉంది, ఇన్ని రోజులు హెలికాప్టర్ పర్మిషన్ లేదన్నారు కొన్ని కార్యక్రమాలకి, ఇప్పుడు కొత్తగా హెలికాప్టర్ మీద వస్తే పర్మిషన్ ఇస్తామంటే మాకు ఎందుకో అనుమానంగా ఉంది. నాకైతే నాకు వ్యక్తిగతమైనటువంటి నా తాలూకా అభిప్రాయం అంటే వీళ్ళు తాలూకా ఆలోచనలో ఏదైనా ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచనలో ఏదైనా కుట్రకోణం ఉందేమో అన్నటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది నాకు. ఇన్ని రోజులు హెలికాప్టర్ వద్దన్నటువంటి ఈ ప్రభుత్వం, ఇన్ని రోజులు హెలికాప్టర్లకి హెలిప్యాడ్లకి పర్మిషన్ ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మీరు హెలికాప్టర్లోనే రండి అని చెప్పి నొక్కి వక్కానిచ్చేటువంటి పరిస్థితి వచ్చిందనంటే ఏదో అనుమానం కలుగుతూ ఉంది నాకు. మీ అభిప్రాయం, మీ ఉద్దేశం ఏంటో, దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో చాలా అనుమానాలకి, నాకే కాదు రాష్ట్రంలో మా పార్టీ నాయకులకి కార్యకర్తలు కూడా చాలా అనుమానాలు రేకెత్తించేటువంటి ప్రశ్నలా కనబడతా ఉంది. సో ఇవన్నీ పక్కన పెడితే, ఎందుకంటే ప్రజలకు తెలియాలి, వాస్తవాలు తెలియాలి. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, మా నాయకుడు వస్తాడు, ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాడు, మన పక్షాన్ని నిలబడతాడు, రాష్ట్రంలో పేదవాడికి వైద్య విద్యని అందించేటువంటి దానికి ముందుండి పోరాటం చేస్తాడు, రాష్ట్రంలో పేద
కుటుంబాలకి, వెనుకబడినటువంటి ప్రాంతాలకి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని అందుబాటులో తీసుకొచ్చేటువంటి దానికి అండగా నిలబడతాడనేటువంటి నమ్మకంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసేటువంటి ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో రేపు 9వ తారీఖు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం విచ్చేసి రోడ్డు మార్గానే రేపు నర్సీపట్నం కాలేజీకి వెళ్తారో, ఎవరు ఆపుతారో చూస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పటికన్నా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్నన్నా వెనక్కి తీసుకోండి. లేదా మేము సజావుగా చేస్తాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం, కేవలం ప్రజా సమస్యని లేవనెత్తి ప్రజల ముందు పెడతాం అనేటువంటి ఈ కార్యక్రమానికి మీరు సహకారం అని అందించండి. మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోతే మా పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీగా నిలబడతారు, వారికి అండగా నిలబడతారు. వారిని కాపాడుకునేటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తీసుకుంటారన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ లెటర్లు రాయడం, ఇంకా ఈ లవ్ లెటర్లు రాయడం మానేయండి. ఎందుకని నాకు 3 సార్లు రాశారు ఇప్పటికి. 4వ తారీఖు నుంచి 4, 5, 6 చివరికి ఇది కాదని చెప్పడానిక, వద్దని చెప్పడానిక? అదే ముందే చెప్పేసి ఉంటే మా ప్రోగ్రామ్ మేము చేసుకునే వాళ్ళం కదా. మీ వెంట ఎందుకు పడతాం? మిమ్మల్ని కూడా మేము అరేంజ్మెంట్స్ కోసం చెప్పాం, సెక్యూరిటీ కోసం చెప్పాం. సో ఇవన్నీ కూడా దయచేసి ఆలోచించి సవ్యంగా జరిగిపోయేటువంటి దానికి సహకరించాలని, దాంతోపాటు చాలామంది అక్కడ కాలేజీ లేదు, అక్కడ ఏమీ లేదు, ఏం చూడడానికి వస్తారు అని చెప్పి కొంతమంది పెద్దలు మాట్లాడారు. సో వారికి కూడా సమాధానం చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తాగుబోతులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుగుబోతులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగరబోతులకి, వీరందరికీ సమాధానం చెప్పడానికి రేపు జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున నర్సీపట్నం వస్తారు, వచ్చి తీరుతారనేటువంటి విషయాన్ని మరొకసారి రేపు మళ్ళీ మా పార్టీ నాయకత్వం ఈరోజంతా మాట్లాడుకొని ఏ రకంగా కార్యాచరణ రూపొందించాలనేటువంటిది మళ్ళీ ప్రకటిస్తాం. 9వ తారీఖు కార్యక్రమం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే లేదన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. పెద్దలు కేకే రాజు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు అమర్ గారు మాట్లాడినట్టు మెడికల్ కాలేజీకి సంబంధించి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్న తరుణంలో, ముఖ్యంగా ఈ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అసెంబ్లీలో అసలు నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ అనే ప్రపోజలే లేదు అని అసత్యాల్ని, అబద్ధాలని కూడా ప్రచారం చేస్తున్న తరుణంలో, పేదవాడికి వైద్య విద్యని ఉచితంగా అందించాలనే జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో తూట్లు పొడుస్తున్న సందర్భంలో ప్రజల కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి నర్సీపట్నం కాలేజీకి ఇచ్చేయడానికి ప్రోగ్రామ్ని మన మాజీ మంత్రివర్యులు, మా పార్టీకి సంబంధించిన కొంతమంది పెద్దలు, కన్నబాబు గారు అందరూ కూడా కలిసి 3వ తారీఖునే, ఇందాక అమర్ గారు చెప్పినట్టు 3వ తారీఖునే ఆ మెడికల్ కాలేజ్ విజిట్ చేసి ఆ రోజే అక్కడ అనకాపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున విశాఖపట్నం ఇచ్చేసి విశాఖపట్నం నుంచి మెడికల్ కాలేజ్ వరకు సందర్శనకు వెళ్తున్నారని ప్రజల తరపున ఈ ప్రజా సమస్యలపైన ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలని, అన్యాయాలను ఎండగడుతూ ప్రజల తరపున పోరాటం చేస్తున్నారని ఆ రోజే చెప్పడం జరిగింది. ఈరోజు 5 రోజులు, సుమారు 4 రోజులు కాలయాపన చేసి ఆ రోజు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు అధికారులకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనే సమాచారాన్ని లిఖితపూర్వకంగా, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు, ఒక ప్రతిపక్ష పార్టీ జాతీయ అధ్యక్షులు వస్తున్నప్పుడు నిబంధనల ప్రకారం మనం సమాచారం ఇవ్వాలి కాబట్టి ఇస్తే ఇప్పటి వరకు కూడా కాలయాపన చేసి ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాక్షేత్రంలో పర్యటించకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విధంగా అమర్ గారికి ఈ లేఖని అధికారులు పంపించడం జరిగింది. ఈరోజు మీరే కనుక ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్ని విస్మరించి, ప్రజల్ని వంచి, మోసగించి సంపద సృష్టిస్తామని, సంపద సృష్టించకపోగా ప్రజల ఆస్తిని, ప్రజల సంపదని కార్పొరేట్ వ్యక్తులకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే ఈరోజు ప్రజల్లో మీ పైన ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా
వేలాదిగా తండోపతండాలుగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఈరోజు మీరే చెప్పారు స్వయంగా, ఇందాక అమర్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సుమారు 65,000 మంది పైచీలకు ఈరోజు ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి నడుస్తారు, దానికి మేము భద్రత కల్పించలేమని స్వయంగా పోలీస్ అధికారులే ఈరోజు ఒక ఉత్తరం రాయటం జరిగింది. అంటే దీన్ని బట్టి మీపై ఎంత వ్యతిరేకత ఉంది, ప్రతిపక్ష పార్టీ పైన ప్రజల్లో ఎంత నమ్మకం ఉంది అనేది ఈ సందర్భంగా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రజా సమస్యల కోసం ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం పైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వివక్ష చూపిస్తున్నారనేది ప్రజలందరూ కూడా గ్రహించారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూముల్ని వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని పప్పు బెల్లాల పంచిపెట్టే కార్యక్రమాలు కానీ, లేదంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ, బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి కానీ, ఏదైతే ఇక్కడ ఉన్న ప్రాజెక్టుల్ని నిర్వీర్యం చేసి అమరావతి మీద ప్రేమతో ఈ ప్రాంతాన్ని సవితి ప్రేమ చూపిస్తున్న విషయంలో కానీ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం పైన ఉన్నారు. మీరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన పోరాటం చేయడం కోసం విశాఖపట్నం వచ్చి తీరుతారు. విశాఖపట్నం నుంచి మీరు ఏ రకమైన ఆంక్షలు విధించినా, ఆటంకాలు సృష్టించినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మెడికల్ కాలేజీని సందర్శించి, ఆ మెడికల్ కాలేజీని సందర్శించిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని, అక్రమాలపైన ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మేము ఒకటే పోలీస్ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఒత్తిళ్ళకి తలొగ్గి మీరు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇది రాచరిక పాలనలాగా ఈ విధంగా కట్టడి చేయడం అనేది మంచిది కాదు. పోలీస్ అధికారులు కూడా రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధంగా ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజల తరపున పోరాటం చేస్తున్నప్పుడు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఇంతకుముందు ఇదే నెల్లూరు పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానన్నప్పుడు హెలికాప్టర్కి 3 చోట్ల హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకుండా అనేక రకాల ఆటంకాలు సృష్టించి కందకాలు తవ్వి, రోడ్లు తవ్వి, అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎక్కడైనా రాచరిక పాలన ఉన్నామా అనే విధంగా ఈ విధంగా వ్యవహరిస్తారని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక అమర్ గారు చెప్పినట్టు వచ్చి తీరుతారు. జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి నడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఆయన కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మేము విజయవంతం చేస్తామని మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అంటే ఆయనకి తెలిసే తేడా ఏమని చెప్పాడా? మేమేమంటామంటే దాదాపు 500 కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం తలపెట్టినటువంటి మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలు కలిపి 8,500 కోట్ల రూపాయలు మా తాలూకు బడ్జెట్. ఆ రోజు దగ్గర 3,000 నుంచి 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 5 కాలేజీలు ఓపెన్ చేసాం, 2 ప్రారంభానికి సిద్ధమయ్యాయి, మిగిలిన 10 కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే, మీ ద్వారా ప్రజలను కోరేది ఏంటంటే, దయచేసి మెడికల్ కాలేజ్ అనేటువంటిది ఒకటే ఆస్పెక్ట్ కాదు. ఇందులో మెడికల్ కాలేజ్తో పాటు టీచింగ్ హాస్పిటల్ అనేటువంటిది మేజర్ ఇష్యూ. ఇందులో టీచింగ్ హాస్పిటల్ ఇన్ ద సెన్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఎక్కడైతే మనం ఈ 500 కోట్ల రూపాయలు పెట్టి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అటాచ్డ్ విత్ మెడికల్ కాలేజ్ కడుతున్నామో, ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఉచితంగా వైద్యం అనేటువంటిది టీచింగ్ హాస్పిటల్ ద్వారా అందుతుంది. ఎప్పుడు గవర్నమెంట్ పరిధిలో ఉంటే. రేపు ప్రైవేటైజ్ అయ్యి పీపీపీ కింద అదే టీచింగ్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేతిలో ఉంటే 66 సంవత్సరాలు ఫ్రీగా ఎంఆర్ఐ చేస్తాడా, ఫ్రీగా స్కానింగ్ చేస్తాడా, ఫ్రీగా బ్లడ్ టెస్ట్ చేస్తాడా? లేకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పర్యటన చూసి వీళ్ళకి ఎవరికైనా బీపీలు వస్తే ఆ బీపీలన్నా ఫ్రీగా చూపించుకునేటువంటి దానికి అవకాశం ఉంటుందా? సో ఏవి కూడా ఉండవు. ఉదాహరణకి సరే ఇవన్నీ నేను రాజకీయంగా పక్కన పెడితే, మొన్న కురుపాంలో ఇన్సిడెంట్ అయింది, మీరు అందరూ చూశారు కదా. కురుపాంలో గిరిజన బాలికల తాలూకు ఇన్సిడెంట్ అయింది. నిజంగా అదే పార్వతీపురంలో ఆ రోజు నిర్మాణం తలపెట్టినటువంటి మెడికల్ కాలేజ్ విత్ టీచింగ్ హాస్పిటల్, అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే వాళ్ళు ఈ పరిస్థితి ఉండేదా? ఎక్కడ కురుపాం నుంచి విశాఖపట్నం కేజీహెచ్ రావాలంటే 3.5 గంటల సమయం పడుతుంది. అదే పార్వతీపురంలో ఉండుంటే ఒక 15-20 నిమిషాల్లో హాస్పిటల్కి వెళ్ళేటువంటి దానికి అవకాశం ఉండేది. ఏది చేసినా సరే ఒక నాయకుడిగా ఆ ప్రాంతంలో పేదవాడికి, ప్రజలకి ఉపయోగపడేటువంటి దానికి ఆలోచన చేయాలి తప్ప
ప్రైవేట్ వాడికి ఏదైనా లబ్ధి చేకూరితే వాడు మనకి ఏదైనా చేస్తాడు అనుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నందుకు అండ్ ఎప్పుడు కూడా సత్యాలు మాట్లాడినటువంటి అసత్య కుమార్ లాంటి వాళ్ళు క్యాబినెట్లో ఉన్నంత వరకు ఇటువంటివి ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రజలందరూ కూడా దీని మీద ఎడ్యుకేట్ అయి ఉన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల ఈ రాష్ట్రానికి ఎంత అన్యాయం జరగబోతా ఉందో అనేటువంటిది ఈ రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా చర్చించుకుంటా ఉంది. ఇప్పటికన్నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. స్పెసిఫిక్గా చెప్పు పర్లేదు, నాకు గుర్తుంది. ఎక్కడికి ఎవరు చేశారు ఎవరు చేశారు ఎవరు చేశారు ఆ రోజు ఎందుకు ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారిని ఆపినప్పుడు ఎందుకు ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది? ఆ రోజు విశాఖపట్నం రాజధానిగా ఆ రోజు మా ప్రభుత్వం తాలూకు విధానం అయినప్పుడు నేను విశాఖపట్నం రాజధానికి నేను ఒప్పుకోను అని చెప్తే ఈ ప్రాంతంలో ప్రజలు తిరుగుబాటు వచ్చింది, ఆపారు ఆయన్ని. ఆ రోజు కూడా ఆయన సెక్యూరిటీ మెజర్స్లోనే ఆ రోజు మీరు వెళ్తే కొడతారు సార్, ఇక్కడికి వస్తే ఊర్లోకి మీరు విశాఖపట్నం వద్దని మళ్ళీ మీరు విశాఖపట్నం వస్తే ఎలా సార్ అని చెప్పి ఆ రోజు రిక్వెస్ట్ చేసి మా పోలీస్ డిపార్ట్మెంటే వెనక్కి పంపించింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ ప్రాంతం వద్దు, నాకు నర్సీపట్నం వద్దు, నాకు ఉత్తరాంధ్ర వద్దు అని చెప్పి ఎక్కడ చెప్పలేదే. నాకు ఓన్లీ అమరావతి కావాలని చెప్పి ఎప్పుడైనా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు సమానం అన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవారు. ఆయన అందరూ స్వాగతిస్తారు. సో ఏది ఏమైనప్పటికీ ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఇష్యూ అనేటువంటిది ప్రజా సమస్య కాదు చెప్పండి. సో ఈ ఇష్యూ అనేటువంటిది ఈరోజు సామాన్యుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో దాని మీద ప్రతిపక్షంగా మా బాధ్యత. దాని గురించి మాట్లాడడానికి వీల్లేదు, దాన్ని చూడడానికి వీల్లేదు అని అంటే ఇది ప్రజాస్వామ్యం కాదా అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు త్వరలో మళ్ళీ. థ్యాంక్ యూ. చెప్పాను కదా ఇందాక, ఇందులోనే ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ 65,000 మంది వస్తారని చెప్పి రాయలే. అందులో వారిని గ్రీట్ చేయడానికి 65,000 మంది ప్రజలు వస్తున్నారనేటువంటిది రాశారు. అయినా సమీకరించడం 65,000 మంది సమీకరించడం చిన్న విషయం కాదు. అది మాకేమి అధికారం లేదు, మాకేమి ఆర్టీసీ బస్సులు లేవు, మాకేమి కంపెనీలు బస్సులు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. సో ఇవన్నీ 65,000 మందిని సామాన్యంగా ఏ పార్టీ తరం కూడా కాదు. కేవలం ప్రజల్లో వ్యతిరేకత ప్రభుత్వాల మీద ఉంటేనే జరుగుతుంది. దానికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సమాధానం ఒక నిదర్శనం. నేను మొన్న కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎంతమంది వస్తారనేటువంటి దానికి ఆ డిపార్ట్మెంట్ల తాలూకా ఓకే వదిలేస్తున్నాం. మేము లెక్కలు పెట్టి నెంబర్లు చెప్పలేము. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఎంతమంది వస్తారు ఏమైనా పేర్లు రాసి ఇచ్చేవారేమో మాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకుడు, పోరాట యోధులు లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు వచ్చినప్పుడు చూడడానికి, కలవడానికి, బాధలు చెప్పుకోవడానికి అనేక సమస్యలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ఉంది, బల్క్ డ్రగ్ పార్క్ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ ఉంది, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇలాగ అనేక ఇష్యూస్ ఈ ప్రాంతంలో ఉన్నాయి. చెప్పుకునేదానికి బోల్డ్ ఎంత ఉంది. రోడ్డు మీద మొన్న స్ట్రీట్ హాకర్స్ రోడ్ల మీద 40,000 మందిని రోడ్డు పాలు చేశారు. ఇలాగే అనేక ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళందరూ తిరుగుబాటు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే వారికి దిక్కు వాళ్ళకి. సో ఆబ్వియస్గా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీ చేతకందనాన్ని తీసుకుని వచ్చి ఈ కార్యక్రమాలను రద్దు చేయాలనో లేకపోతే అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మేమేం పర్మిషన్లు అడగలేదు. ఇందాక కూడా చెప్పా, మేము ఇంటిమేషన్ మాత్రమే ఇచ్చాం. వాళ్ళు సపోర్ట్ చేస్తే చేయమని, లేకపోతే మా బాధలు మేము పడతాం. పర్మిషన్ పెట్టలేదంటుంటే అంటే వాళ్ళు ఏం చెప్పారు? మేము సెక్యూరిటీ ఇవ్వలేము, మేము ఎంతమంది పోలీసులు పెట్టలేము. సరే పెట్టలేము చెప్పారు కదా, మేము పెట్టుకుంటాం. మరి ప్రజలకి ఇబ్బంది కలగకుండా, ఆయనకి ఇబ్బంది కలగకుండా, మా లీడర్కి ఇబ్బంది కలగకుండా ఆ బాధలే మేము పడతాం. వాలంటీర్షిప్ ఏదో మేము చేసుకుంటాం. మేమే సెక్యూరిటీ వలయంగా మేమే నిలబడతాం. ఎందుకు వస్తుంది? లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. గొడవ పెడితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. గొడవకి ఎవడు వెళ్తున్నాడు? ఇప్పుడు సమస్య మీద వెళ్తున్నాం మేము. ఆయన ఏదో విశాఖపట్నంలో ఇండియా సౌత్ ఆఫ్రికా విమెన్స్ క్రికెట్ మ్యాచ్ ఉందా, మేము మ్యాచ్ ఆపుతామన్నాం. ఏమన్నా వాళ్ళు ఆడుకున్న వాళ్ళు ఆడుకుంటారు. వాళ్ళని ఏం అడ్డుతామని చెప్పలేదే, అటువైపు వెళ్తామని చెప్పలేదే.
సమస్య మీద మాట్లాడదామని చెప్తున్నాం, సమస్యని ప్రజలకు చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం తప్ప వేరే ఆలోచన మాకేం లేదు. మాకు గొడవకు రాలేదు అసలు మేము. ఇవన్నీ అందుకనే చెప్పాను కదా, ఇవన్నీ కూడా రాష్ట్రంలో తాగుబోతులు, తిరుగుబోతులు, పొగరబోతులు మాట్లాడుతున్నారు ఇవన్నీ. సో వారందరికీ ఇది సమాధానం. లేదు అని అంటే ఏం చెప్తాం? నేను లేదు అని, నర్సీపట్నంలో లేదన్నారు, తీసుకెళ్ళి చూపించాం మీకు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారు. పాడేరులో లేదన్నారు, పాడేరులో ఉంది. పులివెందుల్లో లేదన్నారు, పులివెందుల్లో అసలు మాకు సీట్లే అవసరం లేదని రాశారు. సో అందుకని లేవని ఎవరంటున్నారో వారికి చూపించడానికే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు. సో దయచేసి అవకాశం ఇస్తే ప్రజలకు వాస్తవాలు అనేటువంటిది తెలుస్తాయి అనేటువంటిది మా ఉద్దేశం. థ్యాంక్ యూ.